హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 11th నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో ఫస్ట్ నేనైతే క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే మనకి 8th నవంబర్ రోజు మార్నింగ్ గ్యాప్ డౌన్ చూసాం మనము, అవునా. అండ్ కాకపోతే మన ఇండికేటర్స్ ప్రకారంగా మనకి ట్రెండ్ అనేది బుల్లిష్గానే చూపించింది. కాకపోతే మనకి 9:45 నుండి మనకైతే బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, అంటే సైడ్ బేస్ మార్కెట్ ఉండే ఛాన్స్ నన్ను ఇండికేట్ చేసింది. అండ్ అలాగే చూస్తే 115 వరకు సైడ్ బేస్గానే ఉండిపోయింది. 9:45 నుండి 115 వరకు ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అయ్యింది, అవునా. అండ్ అలాగే మనకైతే సెల్లర్స్ యాడ్ అయ్యారు, అంటే సెల్లర్స్ యాడ్ అవుతున్నారంటే ట్రెండ్ ఇంకా నెగటివ్గా మారే ఛాన్స్ ఉంది, ఇంకా ఫాల్ ఉండే ఛాన్స్ నన్ను ఇండికేట్ చేసింది, అవునా. సో ప్రీవియస్గా మనకైతే 7th నవంబర్ రోజు సెల్లర్స్ యాడ్ అయ్యారు. అండ్ మళ్ళీ చూస్తే 8th నవంబర్ రోజు 11కి కూడా మళ్ళీ మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారు, అంటే ఇంకా ఫాల్ ఉందని ఇండికేట్ చేసింది. అండ్ అలాగే చూడండి, మనకైతే ట్రెండ్ ఇండికేటర్ ప్రకారంగా సెల్ సైడ్ ఎంట్రీ వచ్చేసి 2 PM కన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ అక్కడ నుండి మనం కంటిన్యూస్గా సెల్ సైడ్లోనే ఉండిపోవచ్చు. ఎక్కడ కూడా మనకైతే గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకైతే ట్రెండ్ అనేది మారింది, ఇక్కడ కాస్త గ్రీన్ కలర్ అయింది. కాకపోతే మనకి గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఎక్కడ కూడా ఫామ్ అవ్వలేదు. కంటిన్యూస్గా మనం సెల్ సైడ్లో ఉండిపోవచ్చు, ఓకేనా. అండ్ అలాగే చూస్తే లాస్ట్కి మనకి ఎక్కడి వరకు వచ్చింది గమనించండి. ఇక్కడ మనం ప్రీవియస్గా అనుకున్న సపోర్ట్ లెవెల్ అండి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ 6th నవంబర్ రోజు ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ అండి. అండ్ సో అదే సపోర్ట్ రేంజ్లో ప్రస్తుతానికి సపోర్ట్ తీసుకొని చిన్నగా అప్ సెగ్మెంట్ వెళ్ళింది. అండ్ అలాగే చూస్తే ఈ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 5,924 నుండి 5,897, ఇదే మన రేపటి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5,831 నుండి 5,790, మళ్ళీ ఈ రేంజ్లో అయినా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5,648 రేంజ్లో ఉంది, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 6,024 నుండి 6,041, ఇక్కడ మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ లెవెల్ వచ్చేసి 6,066 నుండి 6,081, మళ్ళీ ఈ రేంజ్లో అయినా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 6,119 నుండి 6,139, మళ్ళీ ఈ రేంజ్లో అయినా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్ చూడండి, మనకైతే 7th నవంబర్ రోజు నుండి మనకైతే ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ చూస్తే మనమైతే 615 క్యాండిల్ నుండి మనమైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ అలాగే చూస్తే 8th నవంబర్ 11:30 నుండి మనకైతే ట్రెండ్ అనేది మారిపోయింది. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా చూస్తే 11:45 క్యాండిల్ పైన మనకైతే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ అలాగే చూడండి, మన మిడిల్లో కనిపిస్తున్న ఈక్విలిబ్రియం లెవెల్నే సిల్వర్ సపోర్ట్ తీసుకుంటూ వచ్చింది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ గ్రే కలర్లో అదే రేంజ్ని కంటిన్యూస్గా సపోర్ట్ తీసుకుంటూ ఉంది, అవునా. సో చూడొచ్చు, మనకైతే ఇక్కడ 130కి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ 415కి అదే రేంజ్లో సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ 545కి అదే రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. అండ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ అలాగే చూస్తే ఎప్పుడైతే మన రీసెంట్ హై ఈ సెల్లార్ లెవెల్కి వెళ్ళిపోయిందో అక్కడ నుండి మళ్ళీ మనం రిజెక్షన్ని చూసాము. అండ్ మళ్ళీ ఈక్విలిబ్రియం లెవెల్ దగ్గరే కన్సాలిడేట్ అయ్యి క్లోజ్ అయిపోయింది, అవునా. అండ్ మనకి రేపటి కోసం ఈక్విలిబ్రియం లెవెలే మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 91,334 నుండి 91,210, ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 90,630 నుండి 90,476, మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 90,102 నుండి 87,712, మళ్ళీ ఈ రేంజ్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 92,162 నుండి 92,476, ఇది మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 93,384 నుండి 93,848, మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 94,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. సో గోల్డ్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అండి 77,157 నుండి
77,054 ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 76,400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ అలాగే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 77,246 నుండి 77,330. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 78,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ చూడండి, మనకైతే చాలా వరకు బ్లూ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, అంటే సైడ్ వేస్ మార్కెట్ ఉందని ఇండికేట్ చేసింది. అవునా. 5:30 తర్వాత సెల్లర్స్ యాడ్ అయ్యారు, అందుకే మనమైతే ట్రెండ్ని నెగిటివ్గానే చూసాము. ఓకేనా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 224.2 నుండి 223.6 ఇది మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 220.1 నుండి 218.9 ఇది మన నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 210 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ లెవెల్ అండి 229.9 నుండి 231.6 ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ రేంజ్ వచ్చేసి 232.7 నుండి 234.8 మళ్ళీ ఈ రేంజ్లో అయిన రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 236 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇదండి మన 11th నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.